తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వరుస సెలవుల కారణంగా రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆస్థానాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇక జూన్ నెలకు సంబంధించిన దర్శనం, వసతి టికెట్లను బుధవారం విడుదల చేస్తున్నారు. కాగా శ్రీవారి ఆలయంలో మలయప్ప స్వామికి ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. ఏడాదికొక్కసారి నిర్వహించే ఈ ప్రత్యేక ఉత్సవ ముహూర్తం భక్తులకు బుకింగ్ గురించి టీటీడీ వివరాలు వెల్లడించింది. తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఏటా 3 రోజుల పాటు జరిగే జ్యేష్ఠాభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రాచీన కాలం నుంచి తరతరాలుగా ఎన్నో రకాల అభిషేకాదులతో అలరారే శ్రీవారు దేవతా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, కళాకాంతులు తగ్గిపోకుండా పరిరక్షణ చేసే ఉత్తమమైన ఉత్సవమే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం. ఈ ఏడాది జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు జూన్ 26న మొదలై 28తో పూర్తి కానున్నాయి. పరమ పవిత్రంగా భావించే ఈ జ్యేష్ఠాభిషేకం వేళ భక్తులకు ఈ అరుదైన ఉత్సవం సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో నిర్వహిస్తారు. ఈ నెల 21వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. దీంతో శ్రీవారి ఆలయంలో జూన్ 20వ తారీఖున నిర్వహించే ఆర్జిత సేవలైన తిరుప్పావడ, వసంతోత్సవ సేవలను రద్దు చేశారు. జూన్ 22న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను రద్దు చేస్తూ నిర్ణయించారు. తరతరాలుగా అభిషేకాదులతో అత్యంత ప్రాచీనములైన శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించే నిమిత్తం ఏర్పాటు చేసిన ఉత్సవమే ఇది. టికెట్ ధర ఇలా పొందే అవకాశం కాగా, ఈ ఉత్సవాల్లో మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామి వారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాదులు నిర్వహించిన తర్వాత స్వామివారికి వజ్ర కవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. జ్యేష్ఠాభిషేకం టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించి చాలా పరిమిత సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. దీంతో 9:50 టికెట్లు పొందే భక్తులు ఐడితో ఆన్లైన్లో బుకింగ్ కోసం సిద్ధంగా ఉండాలి. ఇంటర్నెట్ వేగంగా ఉంటే మంచిది. టికెట్లు పొందేందుకు ఒకే సిస్టంలో కాకుండా అందుబాటులో ఉన్న యాప్, పోర్టల్ ద్వారా ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది. టికెట్ ధర 400గా నిర్ణయించారు. దీంతో ఈ అరుదైన అవకాశం పొందాలని భావించేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ సూచిస్తోంది.